నేను మీ కేవీఆర్. బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. నిన్న రాత్రి ఎన్నికల సంఘం మల్లాది విష్ణు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఎన్నికల సంఘానికి కంప్లైంట్ ఇచ్చారు. ఇందులో ఆయన మెన్షన్ చేసింది ఏంటంటే ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా దాంతోపాటు బహిరంగ సభల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తప్పుదోవ పట్టించేలా ఆ చట్టం మీద ఫాల్స్ ప్రోపగండా చేస్తూ రాష్ట్ర ప్రజల్లో రాష్ట్ర రైతాంగంలో భూము యజమానుల మీద విపరీతమైన ఆందోళనకు గురి చేస్తున్నారని చెప్పి మల్లాది విష్ణు ఒక కంప్లైంట్ ఇచ్చారు. దానికి సంబంధించి ఈసీ నిన్న స్పందించింది అనమాట. జనరల్ ఎలక్షన్స్ టు ది లోక్సభ అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ 2024 కంప్లైంట్ ఆఫ్ శ్రీ మల్లాది విష్ణువర్ధన్ ఎమ్మెల్యే విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ రిగార్డింగ్ స్ప్రెడింగ్ ఆఫ్ ఫాల్స్ ఇన్కరెక్ట్ అండ్ unverified allegations regarding land titling act by the Telugudesam party. A copy of the complaint 29 April with video proof enclosed anamata. Sri Malladi Vishnuvardhan MLA Vijayawada Central Assembly regarding purported propagation of false, incorrect and unverified allegations against land titling act through paid IVR calls by the TDP is communicated here with to the additional DG CID Cyber Cell AP Mangalagiri for taking necessary action in the matter in accordance with the prevailing laws and the extant instructions guidelines of the ECI and furnish action taken report immediately అని చెప్పి నిన్న రాత్రి ఈ సర్క్యులర్ జారీ చేసింది. ఇమ్మీడియట్ గా సైబర్ సెల్ ను ఆదేశిస్తూ ఆ ఐవీఆర్ కాల్స్ ఎవరి ద్వారా వెళ్ళినాయి వాటి మీద చర్య తీసుకోమని చెప్పి సిఐడికి ఆదేశాలు జారీ చేసిందో లేదో వెంటనే రంగంలోకి దిగిన సిఐడి ఆ ఐవీఆర్ఎస్ కాల్ ఎవరు చేశారన్నది మొత్తానికి విచారణ చేపట్టింది. దీంతో చంద్రబాబు లోకేష్ మీద కేసు నమోదు చేసిరు. A1 గా చంద్రబాబు పేరును, A2 గా నారా లోకేష్ పేర్లను చేర్చిరు అన్నది ఇప్పుడు బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనమాట. ల్యాండ్ టైటిలింగ్ చట్టం ఫేక్ ప్రచారంపై ఈసీ ఆదేశాలతో సిఐడి దర్యాప్తు ప్రారంభించింది. చంద్రబాబు లోకేష్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. A1 గా చంద్రబాబు, A2 గా నారా లోకేష్ పేర్లను చేర్చింది. ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ఈ చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ ఫిర్యాదుతో ఈసీ ఆదేశాలతో సిఐడి విచారణ ప్రారంభించింది. సో ఇది మ్యాటర్ అనమాట. దీనికి సంబంధించి వాస్తవానికి దీని మీద నిన్న బీజేపీ కూడా తీవ్రంగా రియాక్ట్ అయింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ దుష్ప్రచారం. బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించిందని బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి వెల్లడించారు. నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని దీనిపై బీజేపీని తప్పుపట్టడం సరికాదన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ ప్రభుత్వం పలు అభ్యంతరాలు వ్యక్తం చేసిందని కేంద్రం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ప్రస్తుతం ఏపీలో ఈ చట్టం అమల్లోకి రాలేదని ఈ చట్టాన్ని నల్ల చట్టంగా సంబోధించడం సరికాదని స్వయంగా బీజేపీ అధ్యక్షురాలు చంద్రబాబుకు కొమ్ము కాసే ఆయన వదిన బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి స్వయంగా ఆక్షేపించారు. ఈ పరిణామాల మధ్య ఈ పచ్చబోగాలు ఎట్లాంటి వార్తలు రాస్తున్నారో ఒకసారి చూడండి. ఎక్కడా లేని చట్టం ఇక్కడే ఎందుకు? దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంకా అమలు చేయట్లేదు. భాజపా పాలిత రాష్ట్రాలది ఈ విషయంలో వెనుకడిగే. ఏ దురుద్దేశం లేకపోతే ఎందుకంత తొందర జగన్? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిందని వీడు రాస్తాడు. వీడేమో ఇక మీ భూమి నా ఇష్టం, టైటిలింగ్ బిల్లులోనే బయటపడ్డ జగన్ నిజ స్వరూపం, బ్రహ్మరాక్షసంగా టైటిల్ బిల్లు తొలి ప్రతి అని నిన్న రాసిండు, ఈ రోజు రాసిండు. నిన్ననేమో నింగి నేల గాలి, ఇగో నేల చట్టంలో నింగి గాలి, ల్యాండ్ టైటిల్ చట్టంలో చిత్రాలని చెప్పి ఇట్లా ఫాల్స్ ప్రోపగండా. ఇవన్నీ ఎట్లా అంటే చంద్రబాబు కరకట్ట కొంప నుంచి ఆదేశాలు వెళ్తాయి, వీళ్ళు అచ్చులేస్తారు. ఇవే ఎవిడెన్స్ గా తీసుకుపోయి ఏం చేస్తారంటే ఎన్నికల సంఘానికి వివిధ దర్యాప్తు సంస్థలకు ఇస్తుంటారు అనమాట. ఇట్లా జరుగుతుందని తీరా చూస్తే అందులో ఏముండదు, డొల్లా. సో ఈ మధ్యకాలంలో ఈ కూటమి నేతలు ఇచ్చే సిల్లి కంప్లైంట్లన్నిటి కూడా తీసుకోవడానికి సుముఖత వ్యక్తం చేయట్లేదు, పైగా చివాట్లు పెడుతుంది అటు జనసేనను ఇటు టీడీపీని. ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయానికి వస్తే దేశంలోనే ఇదొక గొప్ప సంస్కరణగా పలువురు అంటే కీలకమైన నిపుణులు, రాజ్యాంగం తెలిసిన వాళ్ళు, భూ చట్టాల మీద అవగాహన ఉన్న వాళ్ళు చెప్తా వస్తున్నారు. మొత్తం ప్రపంచంలోనే 90కి పైగా దేశాల్లో ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను అమలు చేస్తా ఉన్నారు. బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా ఇట్లాంటి అంటే వెల్ డెవలప్డ్ కంట్రీస్ అన్ని కూడా దాన్ని అడాప్ట్ చేసుకుని భూ వివాదాలు లేకుండా చేసుకుంటూ పోతున్నాయి. ఈ నేపథ్యంలో భారతదేశంలో ఈ రోజు అంటే అతిపెద్ద జనాభా కలిగిన దేశంలో పరిశ్రమలు తర్వాత వ్యాపార కేంద్రాలు పెద్ద ఎత్తున వచ్చేందుకు రెడీగా ఉన్నా కూడా ఈ భూ చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి అవరోధంగా ప్రతిబంధకంగా మారినాయి. ఈ నేపథ్యంలోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొస్తే తప్ప దేశంలో పారిశ్రామికంగా పెట్టుబడుల కోణంలో
అభివృద్ధి చెందే అవకాశం లేదని ఒక కంక్లూజన్కి వచ్చిన మోడీ సర్కారు 2015లో ఒకసారి 2019లో ఒకసారి తీర్మానం చేసింది. ఇది ఇప్పటి చట్టం కాదు, 1989 నుంచి దీని మీద చర్చ జరుగుతుంది. కోనేరు రంగారావు కమిటీ ఈ చట్టాన్ని అమలు చేయాల్సిందే అని చెప్పి సిఫార్సులు చేసింది. దాని తర్వాత 2008లో మన్మోహన్ సింగ్ సర్కారు తొలిసారిగా దాని మీద అంటే సర్వేకు అంటే దేశంలో సాధ్యాసాధ్యాల మీద ఒక గైడ్ లైన్స్ రూపొందించే ప్రయత్నం చేసింది. ఇదంతా చరిత్ర, అంటే గత 40 ఏళ్లుగా నడుస్తున్న చరిత్ర ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. దీనికి సంబంధించి సమగ్రంగా నేను మరొక వీడియోలో డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తా. అయితే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను భారతదేశంలో ఎవరు కూడా ఇంప్లిమెంట్ చేసేందుకు సాహసం చేయని టైంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఫస్ట్ ఈ చట్టాన్ని అమలు చేయాలంటే ముందు భూములకు సంబంధించిన హద్దులు, సరిహద్దులు ఇవన్నీ నిర్ణయించాలి, సర్వే జరగాలి. అప్పుడెప్పుడో 1990లో బ్రిటిష్ కాలం నాటి సర్వేనే ఇప్పటికీ ప్రాతిపదికగా మారిన తరుణంలో ఈ 100 ఏళ్లలో, ఈ 100-120 ఏళ్లలో చాలా మార్పులు వచ్చినాయి. దేశంలో జనాభా పెరిగింది, ఈ ఎస్టేట్ చట్టం మార్పులు వచ్చినాయి, తర్వాత రాజరిక వ్యవస్థ పోయి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చింది. వీటన్నింటి మధ్య భూమి ఎవరి చేతిలో ఉందన్నది ఇప్పటికీ రీసర్వే జరగలేదు. ఆ ప్రయత్నాన్ని విజయవంతంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు చేసుకుంటూ వచ్చింది. మొత్తం 17,000 గ్రామ పంచాయతీలు ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఇప్పటిదాకా 6,000 గ్రామాల్లో సర్వేను పూర్తి చేసింది. ఎక్కడ కూడా డిస్ప్యూట్స్ రాలేదు. 1 or 2 డిస్ప్యూట్స్ ఏంటంటే 1 or 2% అన్నదమ్ముల మధ్య లేదంటే చుట్టాల మధ్య ఆడపిల్లల మధ్య బాగా పరిష్కారాలు జరగక మిగిలిపోయిన కేసులు తప్పిస్తే ఎక్కడ కూడా ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ కి సంబంధించి రీసర్వేకి సంబంధించి ఎక్కడ కూడా ఎవరు జనాలు కానీ రైతులు కానీ ఆరోపణలు చేయలేదు, విమర్శలు చేయలేదు. ఒకటే ఒక లోపం ఏంటి, విమర్శ ఏంటంటే పాస్బుక్ల మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఏంది అన్నదే ఇప్పుడు అందరూ అడుగుతున్న ప్రశ్న. వాస్తవానికి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని ఇంకా ఆంధ్రప్రదేశ్ ఇంప్లిమెంట్ చేయలేదు. మళ్ళా చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఈ సర్వే పూర్తి కాకుండా, రీసర్వే అనేది పూర్తి కాకుండా, హద్దులు నిర్ణయించకుండా మిగిలిన 11-12 వేల గ్రామాల్లో సర్వేను పూర్తి చేయకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను అడాప్ట్ చేసుకునే అవకాశం లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఈ సర్వే పూర్తయిందని చెప్పిన తర్వాత ఇక్కడ అంటే భూసేకరణ చట్టం, తర్వాత స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ చట్టం, ఎవిడెన్స్ చట్టం, వీటన్నింటినీ క్రోడీకరించి చేయాల్సి ఉంటుంది. సో దీని మీద మళ్ళీ ఒకసారి అసెంబ్లీలో తీర్మానం జరిగిన తర్వాత లోక్సభకు పంపిస్తారు, పార్లమెంట్కి పంపిస్తారు. ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసిన తర్వాతనే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అమలు జరుగుతుంది. దీనికి ఇంచుమించు ఇంకా 1-2 ఏళ్ళు టైం పట్టే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నమాట. ఇదంతా తెలియకుండా ఈ పచ్చమూక ఈ చంద్రబాబు అనేటోడు, పవన్ కళ్యాణ్ అనేటోడు అంటే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం మీద చేయగల ఆరోపణలు, జనాన్ని మెప్పించగల అంశాలేమి లేకపోవడంతో ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను నెత్తికెత్తుకొని ఫాల్స్ ప్రొపగండా చేస్తున్నారు. మీకు ఇప్పటిదాకంటే ఒకసారి కింద కామెంట్ చేయండి. 6,000కు పైగా గ్రామాల్లో ఈ ల్యాండ్ రీసర్వే అనేది జరిగింది కదా, ఎక్కడైనా సమస్యలు ఉన్నాయేమో కింద ఒకసారి కామెంట్ చేయండి, మేము చర్చిస్తాం దానికి సంబంధించి. ఇప్పుడు వీళ్ళ బుగులంతా ఏంటంటే ఎక్కడైతే అమరావతి ల్యాండ్ బ్యాంక్ పేరుతో సిఆర్డిఏ పేరుతో 55,000 ఎకరాలను కబ్జా పెట్టిండ్రో వీటి తర్వాత ఇక బినామీల భాగవతం చంద్రబాబు చుట్టుముట్టు ఉండే కోటరీ గురించి తెలిసిందే కదా. ఎక్కడ ఇవన్నీ బయటకు వస్తాయో, వెలుగు చూస్తాయో అన్న కోణంలో భయపడుతున్నారు తప్ప వీళ్ళ భయాన్ని రాష్ట్ర ప్రజల భయంగా తీర్చిదిద్దే కార్యక్రమం జరుగుతుంది, గోబెల్స్ ప్రచారం జరుగుతుంది. సో దీన్ని తిప్పికొట్టాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రజలే, ఆంధ్రప్రదేశ్ రైతాంగమే. ఒక్కసారి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కనుక అమలైంది అంటే మీ భూములకు సంబంధించి అంటే మీ సుముఖతతోనే, మీ ఇష్టంతోనే ఆ సరిహద్దులన్నీ గీయబడతాయి. వాటిని జియో ట్యాగింగ్ చేసి అవసరమైతే ప్రభుత్వమే మీకు గ్యారంటీ ఇస్తుంది. దానికి సంబంధించిన వివాదాలు ఏమైనా ఉన్నా ప్రభుత్వమే పరిష్కరిస్తుంది. అప్పిలేట్ అథారిటీస్ ఉంటాయి, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో అప్పిలేట్ అథారిటీస్ ఉంటాయి. ఇప్పటికే మొబైల్ టీమ్స్ కూడా పెట్టింది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇంచుమించు 400 కోట్లకు పైగా రూపాయలను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది ఈ సర్వే చేయమని చెప్పి. సో కేంద్ర ప్రభుత్వ సౌజన్యంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయోగం ఇది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పిస్తే ఈ భూప్రపంచం మీద ఎవడు చేయడు ఇట్లా. ఇంత గట్స్ ఉన్న లీడర్ ఇంకెవడు లేడు. ఎక్కడ దాకా ఎందుకు పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అంటే అంత డైనమిక్ లీడర్ కదా, హిస్టరీ క్రియేట్ చేయడం సంగతి పక్కన పెడితే ఆయన జియోగ్రఫీ క్రియేట్ చేసిన వ్యక్తి. అట్లాంటి ఉద్యమ నాయకుడే తెలంగాణలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను
అడాప్ట్ చేసుకోలేక అంటే ఇక్కడ భూ సర్వే చేస్తే ఎన్ని వివాదాలు ఏర్పడతాయని చెప్పి ఆయన చేతులు ఎత్తేసాడు. ఇదంతా ఎవరి కోసం అంటే అల్టిమేట్ గా ప్రజల కోసం, రైతాంగం కోసం. ఒకవేళ ఈ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి భూములు దొబ్బేసేటట్టయితే ఇంచుమించు 16 లక్షల ఎకరాలను రాష్ట్ర ప్రజలకు పంచే అవకాశం ఉంటుండేనా? ఒకసారి చూడండి. అసైన్డ్ భూములు రైతులకు 42,307 మందికి పంచిండు. విస్తీర్ణం 46,463 ఎకరాలను కేటాయించారు. డికేటి అండ్ ఎఫ్ఎంబి అడంగల్ దీని ఆధారంగా చేసుకుంటూ పోయింది. ఇక లంక భూములు 17,768 మందికి పంచిండు. విస్తీర్ణం 9,064 ఎకరాలు డికేటి అండ్ సి కేటగిరీ లీజు ద్వారా తీసుకొని పంచిండు. తర్వాత సర్వీస్ ఇనాం భూములు 161,584 మందికి పంచిండు. ఎన్ని ఎకరాలు? 158,113 ఎకరాలను పంచిండు. తర్వాత చుక్కల భూములను 15 జిల్లాల్లో 2,06,000 ఎకరాలను 1,85,000 మందికి పంచిండు. తర్వాత పోడు భూములను 2,87,710 ఎకరాలను 1,30,368 మందికి పంచిండు. తర్వాత షరతులతో పట్టా కూడిన రైతులు 24,541 మందికి 33,000 ఎకరాలను పంచిండు. తర్వాత భూమి కొనుగోలు పథకం కింద ఇప్పుడు సెంట్రల్ రేఖన కేటాయిస్తున్నారు కదా, ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలని 22,346 మందికి 22,837 ఎకరాలను కేటాయించింది. అసైన్డ్ భూముల మీద యాజమాన్య హక్కులు పట్టాలు ఇచ్చింది ఎంతమందికి అంటే 15,21,160 ఎకరాలను 27,41,698 మందికి ఇచ్చిండా లేదా? తర్వాత శ్మశాన వాటిక భూములు 951 ఎకరాలు 1,563 గ్రామాల్లో. గిరిజనులకు డికేటి పట్టాలు 39,272 ఎకరాలను 26,287 మందికి పంచిండు. పునర్విచారణ పట్టాలు 40,930 ఎకరాలను 25,380 మందికి రాసిచ్చేసింది. ఇక పోలవరం ముంపు రైతులకు 6,407 ఎకరాలను 2,372 మంది రైతులకు కేటాయించింది. ఒకవేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి భూములు గుంజుకున్నట్టోడే అయితే ఇన్ని సంస్కరణలు చేపడతాడా? ఒకసారి ఆలోచించండి. ఇగో భారతదేశంలో నిన్న అజయ్ కల్లం గారితోనా, అంతకుముందు భూమి సునీల్ గారితోనా అంటే ఇట్లాంటి ఎక్స్పర్ట్స్ తోనా, ల్యాండ్ చట్టాలకు సంబంధించిన ఎక్స్పర్ట్స్ తో మాట్లాడితే తెలిసింది ఏంటంటే దేశంలో 30 రాష్ట్రాల్లో లేనంతగా సెటప్ ను రెడీ చేసి ఇక్కడ డ్రోన్లు, రోవర్లను పెట్టి ఎంత 10,185 మంది సర్వేయర్లను పెట్టి తర్వాత వీళ్ళకి అనుబంధంగా ఎన్యూమరేటర్లను ఫీల్డ్ చేసి విఆర్ఓలను రంగంలోకి దించి 5,417 మంది పంచాయతీ కార్యదర్శులను పెట్టి, ప్లానింగ్ కార్యదర్శులను పెట్టి, మొబైల్ మెజిస్ట్రేట్లు అంటే అక్కడికక్కడనే పరిష్కరించేలాగా 679 మొబైల్ మెజిస్ట్రేట్లను పెట్టి 42,6 లక్షల ఎకరాలను ఇప్పటిదాకా రీసర్వే చేసింది. తర్వాత మ్యూటేషన్లు 4,80,000 ఎకరాలను మ్యూటేషన్ చేసింది. 45,000 కేసులను పరిష్కరించింది. భూ హక్కు పత్రాల పంపిణీ 17,53,000 ఎకరాలకు సంబంధించి ఇక వివాదాలు లేకుండా చేసేసింది. ఇంత పెద్ద ప్రయోగం, ఇంత బోల్డ్ నిర్ణయం తీసుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు భూదోపిడిదారా? సిగ్గుండాలి కదా కొంచెమన్నా. అసలు ఈ భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ భూ వివాదాలు రావడానికి కారణం ఏంటో తెలుసా? ఎన్టీ రామారావు కరణాల వ్యవస్థను తీసేసి మండల వ్యవస్థను ఎప్పుడైతే నెలకొల్పిండో అప్పటి నుంచే ఈ దిక్కుమాల తనమంతా మోపైంది రాష్ట్రం మీద. అప్పటి నుంచే వివాదాలు. అంతకుముందు జమాబందీలు ఉండేవి. ప్రతి 6 నెలలకు ఒకసారి వచ్చి ఏ రైతు ఏ పంట పండిస్తున్నాడు, ఎవరి కబ్జాలో ఎన్ని ఎకరాలు ఉన్నాయనేది రాసుకొని పోయేటోళ్ళు. అప్పటిదాకా ప్రాపర్ గా ఉన్న ఈ భూముల లెక్కలన్నీ ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత సర్వనాశనం అయిపోయింది వ్యవస్థ. ఆ తర్వాత రెవెన్యూ వ్యవస్థలో ఈ లోపాలన్నింటిని అడ్డం పెట్టుకుని వేల ఎకరాలను, లక్షల కోట్ల రూపాయల విలువ చేసే భూములను దొబ్బేసింది ఎవరు? ఈ చంద్రబాబు మంది మార్బలమే కదా. ఇవన్నీ వెలుగు చూస్తాయని ఇప్పుడు భయం. ఇవన్నీ చెప్తే తట్టుకోలేరు. సో దీని మీద వేరే వీడియో చేస్తే డీటెయిల్ గా. సో ఇది కథ. ఇక దీని మీద ఈయన మాట్లాడే మాటలు ఒకసారి చూడండి. మీ బిడ్డ కొత్త చట్టాన్ని తీసుకొచ్చాడు, జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చాడు. ఇంత దిక్కుమాలిన రాజకీయాలు చేస్తా ఉన్న ఈ చంద్రబాబు జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంట. ఇప్పుడు ఈయన మాట్లాడే మాటలు ఆంధ్రప్రదేశ్ పరువు తీస్తలేదు. దేశంలోనే ఇప్పటిదాకా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, తెలుగు ప్రజల మీద ఒక మంచి గౌరవ మర్యాదలు ఉండేవి. ఈయన మాట్లాడుతున్న మాటల వల్ల దేశం దృష్టిలో ఆంధ్రప్రదేశ్ పరువు పోతుంది. అర్థమవుతుంది ఈ విషయం. అంటే వీళ్ళ రాజకీయ కుట్రకోణానికి రాష్ట్ర ప్రజలను పనంగా పెడతారా? కొత్త చట్టాన్ని తీసుకొచ్చాడు, జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చాడు.
ఇంత దిక్కుమాలిన రాజకీయాలు చేస్తా ఉన్న ఈ చంద్రబాబు నువ్వు అసలు మనిషివేనా అని అడుగుతా ఉన్నాడు. మీ బిడ్డ భూములు ఇచ్చేవాడే కానీ భూములు లాక్కునేవాడు కాదు మీ బిడ్డ. అయ్యా అసలు మీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏమిటో తెలుసా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. భూముల మీద సంపూర్ణ హక్కులు రైతన్నలకు ఎల్లవేళలా ఉండేట్టుగా ఒక యాక్ట్ చేయడమే, దాన్నే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటారు చంద్రబాబు. ఫస్ట్ అది తెలుసుకోవాలని అడుగుతా ఉన్నా. ఈ రోజు ఏ భూమి ఎక్కడ కొనాలనుకున్నా కూడా ఆ భూములన్నింటిలో కూడా ఈ రోజు వివాదాలు ఉన్నాయి. ఏ ఒక్కరైనా కూడా వాళ్ళ భూముల కోసము ఎవరి చుట్టూ తిరగాల్సిన వారు ఉండకూడదు. ఏ కోర్టుకు వివాదాలకు సంబంధించిన ఏ కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి రా. ఆ భూముల మీద వాళ్ళకు సంపూర్ణ హక్కులు వాళ్ళకు కల్పిస్తూ ఆ భూముల మీద ఏదైనా వివాదం ఉంటే ఆ వివాదాన్ని గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తూ వివాదం లేదు ఈ భూములు అని చెప్పే ఒక సంస్కరణ తీసుకుని రావాలని మీ బిడ్డ ఆలోచన. కొత్త చట్టం విన్నారు కదా, ఇది పరిస్థితి. ప్రతి దాని మీద పీకి పీకి పెంట చేయడం మాత్రమే తెలిసిన నా రాజకీయ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. ఇట్లాంటి వారిని నమ్ముకుంటే చెప్తున్నా కదా, ఆంధ్రప్రదేశ్ ఇంక ఎప్పటికీ బాగుపడదు. ఇది ఫిక్స్ అండ్ ఫైనల్. ఇట్లాంటి వారిని రాజకీయంగా సమాధి చేయడం తప్ప ఈ రాష్ట్రానికి ఇంకొకటి ఆప్షన్ లేదు. రేపు అధికారంలోకి వస్తే ఇప్పటికే చెప్పిండు కదా, అమరావతిని రాజధానిగా కొనసాగిస్తాం, వైజాగ్ను శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా కొనసాగిస్తాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి బోర్డుగా చెప్పిండు, అమరావతిని ఎట్టి పరిస్థితులు అంటే అధికార వికేంద్రీకరణ చేస్తాం, ఖచ్చితంగా అమరావతిలో శాసన రాజధాని, వైజాగ్లో పరిపాలనా రాజధాని, రాయలసీమలో కర్నూలులో న్యాయ రాజధానిగా ఏర్పాటు చేస్తామని చెప్పి జనాల దగ్గరికి వెళ్ళి ఓటు అడుగుతున్నాడు. మేనిఫెస్టోలో పెట్టిండు. దీని మీద ఇంత సూటిగా స్పష్టంగా చెప్పే దమ్ము ధైర్యం వినకుందా? అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామని. ఇట్లా ప్రతిదాన్ని అంటే తన చేతిలో పత్రికలు ఉంటాయి, వేల కొద్ది వెబ్ పేజెస్ ఉంటాయి, డిజిటల్ మీడియా చేతిలో ఉంది. ఏవి రాపిస్తే అవి ఇంక జనం నమ్మేస్తారు అనుకుంటే ఎట్లా కుదురుతుంది? ఈరోజు పెన్షన్ల వ్యవహారం ఎంత ప్రహసనంగా మారిందో చూస్తూనే ఉన్నారు కదా. 58 నెలల పాటు ఇంటికి తెచ్చి క్యాష్ చేతికి ఇస్తే వాళ్ళ అవతారాలు ఎంత కళ్ళకద్దుకునేటోళ్ళు ఈరోజు బ్యాంకుల చుట్టూ తిప్పుతుంటే ఈ కర్మకు ఎవడు బాధ్యుడు? చంద్రబాబు కాదా? చంద్రబాబు చేస్తున్న నీచ రాజకీయం కాదా? ఒకసారి ఆలోచించండి. సో చెప్పే కొద్దీ ఇంకా ఎక్కువైతుంది. ఈ ల్యాండ్ యాక్టివిటీ, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక పెద్ద సబ్జెక్టు. దీనికి సంబంధించి సమగ్రంగా మరొక వీడియోలో డీటెయిల్గా చెప్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నేను కేవీఆర్. థ్యాంక్ యూ.